నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మధ్యప్రదేశ్ జబువాలోని రెస్టారెంట్లో పేలిన సిలిండర్, 30 మంది దుర్మరణం, 80 మందికి గాయాలు. నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ, ఐపీఎస్ అధికారిని రత్నపై దొంగల దాడి. ర్యాగింగ్ నిరోధక చర్యలపై మంత్రి గంటా సమీక్ష, బయోమెట్రిక్ అమలు, నిఘా కెమెరాల పనితీరు పరిశీలన. రొయ్యల సాగు, చేపల ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం దృష్టి, విదేశీ మారకమే లక్ష్యం, విస్తృత పరిశోధనలకు సలహాదారులు. పోలవరం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన భాజపా బృందం, పనుల ఆలస్యంపై అసంతృప్తి, వేగంగా పూర్తి చేయాలన్న నేతలు. ఎస్కేయులో వన మహోత్సవం, మొక్కలు నాటిన నేతలు, అధికారులు, విద్యార్థులకే సంరక్షణ బాధ్యతలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో భారీ ఏర్పాట్లు, దొంగలు రెచ్చిపోకుండా పోలీసుల పటిష్ట చర్యలు. యుఎస్ ఓపెన్ తుదిపోరుకు సిద్ధమవుతున్న జకోవిచ్, ఫెడరర్, హోరాహోరీ తప్పదని క్రీడా నిపుణుల అంచనా.